చూసారా మీరు స్టేర్ కేస్ మీరు 1 minute లో తొందరగా మంచిగా క్లైంబ్ చేస్తున్నారు వితౌట్ బ్రెత్లెస్ వితౌట్ ఎనీ పెయిన్. అంటే మీ హార్ట్ చాలా హెల్తీ ఉంది. కానీ మీరు స్టేర్ కేస్ క్లైంబ్ చేసిన తర్వాత మీకు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అవుతుందంటే మీకు కొంచెం యావరేజ్ లెవెల్లో ఉన్నారు, ఎక్కడో హార్ట్లో కొంచెం బ్లాకేజ్ వస్తుంది. ఇంకా వితౌట్ స్ట్రెస్ కానీ మీరు స్టేర్ కేస్ క్రాస్ చేస్తున్నారు 25 స్టేర్స్ అంతే, అది కూడా మీకు టైం పడుతుంది. ఇంకా మీకు చాలా ముఖాలు నొప్పి అవుతుంది, ఇంకా చాలా కాఫ్ మజిల్స్ లో పెయిన్ అవుతుంది, ఇంకా హార్ట్ లో చాలా స్ట్రెస్ పడుతుందంటే బ్రెత్లెస్ అయిపోతున్నారంటే మీ హార్ట్ సరిగ్గా పనిచేసలేదు. ఎందుకంటే హార్ట్ పంపింగ్ చేస్తే మీ కాఫ్ మజిల్స్ కి ఆక్సిజన్ పోతుంది, అక్కడ ఇంకా బ్లడ్ ఫ్లో పోతలేదు, ఇంకా ఆక్సిజన్ అక్కడ దాకా రీచ్ అవుతలేదు అంటేనే మీకు బ్రెత్లెస్ ఫీల్ అవుతుంది. ఏదో సమస్య ఉంది మీ హార్ట్ లో, టెస్ట్ చేసి ట్రై చేసి చూడండి. ఇప్పుడు సెకండ్ ఇలా చేసి చూడండి. మీరు కిందికి వచ్చిన తర్వాత విదిన్ సెకండ్ లేస్తున్నారు వితౌట్ హ్యాండ్ సపోర్ట్, వితౌట్ ఎల్బో సపోర్ట్, వితౌట్ నీ సపోర్ట్. మీరు అలాగే లేస్తున్నారంటే మీ టోటల్ 206 బోన్స్ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఉంది. ఓన్లీ 16 years చిల్డ్రన్ది ఎలా ఉంటుంది అంతా హెల్దీ ఉంది. కానీ మీరు ఒక చేతు ఇలా పెట్టి లేస్తున్నారంటే మీ 1 side ఆఫ్ ద బోన్స్ చాలా వీక్ ఉంది. 2 hands పెట్టి లేస్తున్నారంటే 2 sides మీ బోన్స్ చాలా వీక్ ఉంది. ఇంకా మీరు నీస్ ఇంకా హ్యాండ్స్ అలా సపోర్ట్ తీసుకొని లేస్తున్నారంటే మీ 206 బోన్స్ లో మీకు ప్రాబ్లం ఉంది. సో మీ హెల్త్, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. డైలీ కింద కూర్చోవాలి, ఎందుకంటే మీ హిప్స్ టైట్ అయిపోతుంది. మీరు సోఫా మీద కూర్చుంటే, బెడ్ మీద కూర్చుంటే, చైర్ మీద కూర్చుంటే మీ బటర్స్ టైట్ అయిపోతే మీకు లేవడానికి రాదు, ఇంకా మీ బోన్స్ చాలా వీక్ అయిపోతుంది. సో డైలీ 15 minutes ఈ ప్రాక్టీస్ చేసి చూడండి, మీ బాడీ ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. ఇప్పుడు మీ మైండ్ టెస్ట్ చేసి చూడండి ఇలా టెస్ట్ చేయండి. మీ రైట్ కాలు లెఫ్ట్ కాలు దగ్గర పెట్టండి. 20 seconds కౌంట్ చేయండి. 20 seconds కౌంట్ చేసిన తర్వాత మీరు అస్సలే ఇంబ్యాలెన్స్ అయితే లేదంటే మీ బ్రెయిన్ హెల్దీ ఉంది. తర్వాత లెఫ్ట్ సైడ్ పెట్టి చూడండి రైట్ కాలు మీద. ట్వంటీ సెకండ్స్ ఈజీగా మీరు నిలబడుతుందంటే మీకు లెఫ్ట్ బ్రెయిన్ కూడా మంచిగా పనిచేస్తుంది. కానీ ఒకసారి ఐస్ క్లోజ్ చేసి తర్వాత పెట్టి చూడండి. మీరు ఈ లెవెల్స్ క్రాస్ చేసుకున్నారంటే 20 seconds మీరు పర్ఫెక్ట్. మీ బ్రెయిన్, మీ బాడీ, ఇంకా మీ హార్ట్ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్తీ ఉంది. కానీ మీరు 1 కాలు ఇలా పెట్టి ఇలా ఇంబ్యాలెన్స్ అయిపోతున్నారు, పడిపోతున్నారంటే మీ బ్రెయిన్ బ్యాలెన్స్ లేదు. మీకు తొందరగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, లేకపోతే మీకు అల్జైమర్ లేకపోతే డెమెన్షియా ప్రాబ్లం వస్తుంది, మెమరీ లాస్ ఛాన్సెస్ ఉంది. సో టేక్ కేర్, చేసి చూడండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే. ఓం సాయి.